గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47 నేను మీ రాజ్. ఏపీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రాలో పాల్గొన్న అధికారులు. కొత్తపేట నియోజకవర్గంలో లంకమట్టి మాఫియా. కాకినాడ ఈడ్ స్ట్రీట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు. మల్లన్న సేవలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి గ్రీన్ అంబాసిడర్లతో కలిసి రోడ్లను పరిశుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి అందంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ సైడ్ కాలువలను మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజ్బాబు ప్రారంభించారు. అనంతరం గంగిరెడ్డి కాలనీలో 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సైడ్ కాలువకు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా అభ్యుదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని మంత్రి సూచించారు. విద్యార్థులు యువతతో కలిసి ఆయన సైకిల్ తొక్కారు. ఏపీని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తమని, నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న 53 మందికి 40,16,410 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితవాడల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఎన్డీఏ సారథ్యంలో గ్రామాల అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. దోర్నాల పట్టణంలోని ఏబీఎం కాలనీలో 20 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాలనీలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేయించారు. స్వయంగా జేసీబీ ఆపరేట్ చేసి చెట్లను తొలగించారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశం, దర్శనం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలన భవనం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. తిరుపతి వాసులకు ముక్కోటి ఏకాదశి రోజు ప్రవేశం లేదని, లాటరీ పెట్టి బొంబాయి, ఢిల్లీ, పంజాబ్ వాళ్ళకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఊరిలోని ఆలయంలో బయట వాళ్ళ పెత్తనం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1000 మందికి ప్రత్యేక దర్శనం ఉచితంగా ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని టీటీడీ చిన్న చూపు చూస్తుందని, ఒక్క కాంగ్రెస్ లీడర్కి కూడా బ్రేక్ దర్శనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివనాందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యకర్తల కృషి వల్లే నందికొట్కూరులో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పార్టీని గెలిపించారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే జయసూర్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్, ప్రకృతి వ్యవసాయం, తేనె తయారీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్హెచ్జి మహిళలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరికి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ సతీమణి కేసినేని జానకి లక్ష్మి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈ కాంప్లెక్స్లు అడ్డగా మారుతున్నాయని చెప్పారు. వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ భూదేవి కాంప్లెక్స్లో మందు తాగిన దృశ్యాలు చూసి చాలా బాధేసిందన్నారు. సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోని కోరామన్నారు. ఈ ఘటనపై తిరుపతి ఎస్పీని సంప్రదించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తన ప్రియ శిష్యునిపై చర్యలు తీసుకొని సనాతనాన్ని కాపాడే వ్యక్తి అనే మాటను భూమన నిలబెట్టుకోవాలన్నారు.
నంద్యాల విజయపాల డైరీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. డైరీ యాజమాన్యం ఇచ్చిన డిఫాల్టర్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి భూమా విఖ్యాత్ రెడ్డి రాగా అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో విఖ్యాత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముత్యాలపాడు గ్రామ సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి విజయం సాధించగా డైరీకి ఉన్న అప్పు చెల్లించాలంటూ ఆయనకు డైరీ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. దీంతో భూమా విఖ్యాత్ రెడ్డి వివరణ ఇవ్వడానికి రాగా డైరీ యాజమాన్యం ఎవరు అక్కడ లేకపోవడంతో ఆయన మండిపడ్డారు. కాకినాడ ఈడ్ స్ట్రీట్లో ఒకవైపు సివిల్ సప్లై అధికారులు, మరోపక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిగాయి. అనధికారికంగా వాడుతున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివాసీ ప్రాంతీయ వాసులకు కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుల సహకారంతో అంబులెన్స్లు ఏర్పాట్లు చేయించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 10 నూతన అంబులెన్స్లను ఎంపీ తనూజారాణి, కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ప్రజలు ఈ అంబులెన్స్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని వారు ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవ్ చేసి అందరినీ అబ్బురపరిచారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అలాగే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేటర్కు ఉద్యోగులందరూ నడిచి లేదా సైకిల్పై రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ కలెక్టరేట్కు వచ్చారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగ్లి షణ్మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి పర్వదినమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, దయాగుణాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్కు చెందిన సుమారు 275 మంది విద్యార్థులు పాపికొండల విహారయాత్రకు వచ్చారు. గోదావరి నది మధ్యలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించిన విద్యార్థులు ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. అనంతరం పాపికొండల అరణ్య ప్రాంతాల సహజ సౌందర్యం, గిరిజన సంస్కృతి, నదీ పరివాహక ప్రాంతాల విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించి విద్యార్థులు కొత్త అనుభూతిని పొందారు. ఇటువంటి విహారయాత్రలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు పుస్తకాలకి పరిమితం కాకుండా ప్రాక్టికల్స్ నాలెడ్జ్ను అందిస్తాయని స్కూల్ డైరెక్టర్ రఘుబాబు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం సీఐగా విధులు నిర్వహించిన మస్తాన్ రాజంపేట రూరల్కు బదిలీ అవుతున్న సందర్భంగా ఎస్ఐ కొండయ్య సిబ్బందితో కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. గత 15 నెలలుగా విధి నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన ఆయన్ను ఘనంగా సన్మానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో స్నేహహస్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వితంతువులకు, పేదలకు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ దుప్పట్లను పంపిణీ చేశారు. స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ సుధీర్ బాబు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో పేద రోగులకు బెడ్స్, పండ్లను పంచుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ఆయన్ను డీఎస్పీ అభినందించారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, వాళ్ళను ప్రోత్సహించుకోవాలని డీఎస్పీ సాయి ఈశ్వర్ సూచించారు. శ్రీశైలం బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దర్శించుకున్నారు. పరమశివుడు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. శ్రీశైలం శివశక్తుల దర్శనం తన కుటుంబానికి మరుపురాని అనుభూతిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారత ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం తొలగిపోతే జిల్లాకు పరిశ్రమల అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం అన్యాయమని అంటున్నారు. కోనసీమను పరిశ్రమలు లేని జిల్లాగా మార్చకూడదని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పునరాలోచించి కోనసీమ జిల్లాలో మండపేటను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ అభివృద్ధి కోసం జిల్లా విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో లంకమట్టి మాఫియా దోచుకుంటోంది.
కొత్తపేట మండలం మందపల్లి పరిసర ప్రాంతాల నుంచి లంక మట్టిని యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ పెల్ప గ్రామంలో ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. లంక ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఇష్టారాజ్యంగా లంక మట్టి, బొండు ఇసుక తరలిస్తున్నారు. అర్ధరాత్రి అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న 3 లారీలను అలుమూరు ఎస్ఐ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే లారీలను స్వాధీనం చేసుకున్న క్షణాల్లోనే వాటిని వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. లంక భూముల్లో ఎటువంటి తవ్వకాలు జరపరాదన్న నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ ధనార్జనే ధ్యేయంగా మాఫియా రెచ్చిపోతుంటే వారికి అధికారులు వంతపాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్లాస్టిక్ వాడకం మానాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తామని ప్రజల చేత ప్రమాణాలు చేయించారు. 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సీఎం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇల్లు బాగుంటే వాడ బాగుంటుందన్నారు. గ్రామం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి నడుస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. అనంతరం పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పోలీస్ స్టేషన్కు 8 నూతన వాహనాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో 8 నూతన పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే 1,20,00,000 ఆర్థిక సాయం అందించగా దాతల సహకారంతో 8 వాహనాలను పోలీసులకు అందజేశారు. విద్యార్థుల మేధాశక్తి మెరుగుపడడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. స్థానిక మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని సూచించారు. జనవరిలో ప్రారంభమైన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రతి నెల ఒక్క అంశంపై కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని కేపీపాలెంలో వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొందరు ఈ వేప చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నెరవేరుతుందని స్థానికులు అంటున్నారు. గతంలో వేప చెట్టుకి పాలు కారడం అనేది అక్కడక్కడ జరిగినప్పటికీ ఈ ప్రాంతంలో తొలిసారి ఇలా జరిగిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా జేఎన్టీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పర్యావరణంలో అవకాశాలనే ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర దినోత్సవం ఉద్యమం వర్క్షాప్ను నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా అందరితో పాటు ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణంలో మానవ మనుగడకు అవసరమయ్యేవి ఎన్నో ఉన్నాయని తెలిపారు. మనిషి జీవన విధానానికి అలాగే జీవిత ఆయుష్ ప్రమాణాన్ని పెంచేందుకు పర్యావరణంలో లభించే కృత్రిమ వస్తువులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నుంచి టీటీడీ ద్వారక తిరుమల పుణ్యక్షేత్రాల నిత్యాన్నదానికి 17 టన్నుల కూరగాయలను వితరణగా అందించారు. స్వామివారి కృపా కటాక్షంతోనే ముందుకు వచ్చి నిత్యాన్నదానం కోసం కూరగాయలు సమకూర్చినట్లు నాగమల్లేశ్వరరావు తెలిపారు. తనకు సహకరించిన శ్రవ్యభిలాషులు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 35 నెలలుగా న్యూజివీడు నియోజకవర్గం నుంచి టీటీడీ ద్వారక తిరుమల, శ్రీశైలం, విజయవాడ, వాడపల్లి పుణ్యక్షేత్రాల్లోని భక్తుల నిత్యాన్నదాన క్రతువుకు కూరగాయలను అందిస్తున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్లకుంట గ్రామానికి చెందిన అంజినమ్మ గత రాత్రి మృతి చెందింది. అయితే శ్మశాన వాటికకు దారిలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దహన సంస్కరణలు ఎక్కడ చేయాలో అధికారులే చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు.
శ్మశాన వాటికకు దారి చూపని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ముందే అంత్యక్రియలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కర్ణాటక పావుగడలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి పావుగడ వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ పావుగడకు చెందిన చంద్రశేఖర్ అని పోలీసులు గుర్తించారు. ధర్మవరంలో ఉన్న తమ బంధువులను పికప్ చేసుకునేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని మృతుని బంధువులు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎన్డీఏ నేతృత్వంలో గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో పరిగెడుతుందన్నారు. ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పార్కుల అభివృద్ధి కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం వడ్డమానులో ఎమ్మెల్యే గిత్త జయసూరి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి చీపురు పట్టారు. పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం గ్రామాలు, వార్డుల్లో తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇది కేవలం పారిశుద్ధ కార్మికుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడమే కాకుండా దానిలో దాగి ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధికి అనుసంధానించిన అవసరం ఉందని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో అవకాశాల అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువుల స్టాల్స్, ఈకోటీ స్టాల్ను పరిశీలించారు. 25 సంవత్సరాల క్రితమే సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర భావనకు పునాదులు వేశారని గుర్తు చేశారు. రీసైక్లింగ్, కంపోస్ట్ తయారీ, సేంద్రియ వ్యవసాయం, సౌరశక్తి వంటి పునరుత్పాదక శక్తి రంగాల్లో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ముందుగా అవగాహన ర్యాలీని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ రిఫార్మ్స్ వల్లనే ఈ స్థాయికి ఎదిగానని ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఉదయగిరిలో 18 నెలల్లో 300 కోట్ల అభివృద్ధి పనులు చేయడం గర్వంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరే పనులను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. పార్టీ సభ్యత్వంలో రాష్ట్రంలోనే 12వ స్థానంలో ఉదయగిరి నిలిచిందని తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పనులు నడిపించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ బారిన పడకూడదని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి 2025 పేరుతో 197 బిల్లును తెచ్చిందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మిషన్గా మార్చి ఉపాధి అవకాశాలు మరింత కుదించడం కోసం ప్రభుత్వం ఈ కొత్త బిల్లు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గంజాయి సాగు గుట్టు రట్టయింది. పంట పొలాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న ముఠా గుట్టును
పోలీసులు గుర్తించారు. చిప్పగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గత 4 ఏళ్లుగా కౌలుకు తీసుకొని పొలాన్ని సాగు చేస్తున్నాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా పత్తి, మిరప, కంది పంటల మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో చిప్పగిరి ఎస్ఐ, ఆలూరు సిఐ, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పొలాలపై ఆకస్మిక దాడి చేశారు. 2 వేర్వేరు పొలాల్లో సుమారు 300 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే నిప్పంటించి ధ్వంసం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరామయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గన్నెపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక వస్తున్న బస్సుకు సైడ్ ఇచ్చే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా బద్వేల్లో బోర్ రిపేర్ చేసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సృజనాత్మకతో ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు చేయవచ్చని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారపాలెం మండలంలో అవంతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సృజన 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సాంకేతిక ప్రదర్శనలో మొదటి రోజు వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు 16 సాంకేతిక నమూనాలు, పాఠశాలల నుంచి 37 సాంకేతిక నమూనాలు ప్రదర్శించారు. 17 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ సాంకేతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశం హాట్గా సాగింది. ప్రధానంగా జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీవ్రంగా స్పందించారు. సమస్యలపై చర్చను వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని విమర్శించడం తగదని విమర్శించారు. సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తమని కర్నూలు జిల్లా కోడుమూరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. నియోజకవర్గంలో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 6 రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 2,81,301 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు ఎప్పుడు జమ అయ్యేవో తెలిసేది కాదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం 6 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎంతో సీరియస్గా సాగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ నాయకులు అవగాహన లేనితో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ఏ సభలో ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేకుండా వైసీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సాగరమ్మ మృతిపై విచారణ జరిపించాలని వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆపరేషన్ అయిన కొద్దిసేపటికే మహిళ మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి స్టేట్ లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేస్తామన్నారని తెలిపారు. విచారణ కమిషన్ వచ్చినప్పుడు తమను కూడా పిలవాలని, తమ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఆర్టీసీ డిపోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రతిష్టతను పెంచుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు సన్మానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ జిల్లాలో గొలుసు దొంగతనాలు, బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. రూరల్ సీఏ నేతృత్వంలోని 3 ప్రత్యేక బృందాలు చాకచక్యంగా ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో రికవరీ చేసిన సొత్తును మీడియాకు ప్రదర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.